బ్రేకింగ్ న్యూస్. ప్రియుడు అనుమానించాడు, అవమానించాడు, చావమన్నాడు. అంతే, ప్రియురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సికింద్రాబాద్ వారసిగూడలో సృజన్ అనే యువకుడు ఓ యువతి 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ అమ్మాయి మరో వ్యక్తితో చాట్ చేస్తుందని ప్రియుడు ఆమెను అనుమానించాడు. దీంతో ఆ యువతి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఇంట్లోని సీలింగ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. మరి సికింద్రాబాద్ లో ఒక యువతి తన లవర్ చెప్పినట్టుగా కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. అంటే వీరిద్దరి మధ్య ఎలాంటి ఘర్షణ జరిగింది? డీటెయిల్స్ ఏంటి? సికింద్రాబాద్ వారాసగూడ పరిధిలో యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. అయితే ప్రియుడు వేధింపులు తట్టుకోలేకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రియుడు అవమానించడం, అసభ్యంగా ప్రవర్తించడంతోనే, అసభ్యంగా మాట్లాడడం ఆమెను కొద్ది రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పేసి కూడా తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనే దానిపైన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సృజన్ అనే వ్యక్తితో అమ్మాయి ప్రేమించుకుంటున్నారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆ తర్వాత కొద్ది రోజుల నుంచి అమ్మాయిపై అనుమానంతో అవమానకరంగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఆత్మహత్య చేసుకోను అక్కర్లేదు అని చెప్పేసి కూడా అమ్మాయిని తిట్టినట్టుగా తండ్రి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సురేష్, వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఇంట్లో ఇదివరకే తెలుసా? సో అయితే ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇలాంటి ఘర్షణలు జరిగాయా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు వీళ్ళ కోసం? అంటే గత 4 సంవత్సరాల నుంచే సృజన్ తో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నట్టు కుటుంబ సభ్యులకి తెలుసనే చెప్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి సృజన్ ఎవరైతే యువతి చనిపోయిందో ఆ యువతి వేరే వ్యక్తితో చాటింగ్ చేస్తూ తనకు దూరంగా ఉంటుందని చెప్పేసి కూడా కోపం పెంచుకొని తనపై అవమానించడం, అసభ్యంగా మాట్లాడడం, అసలు నువ్వు సూసైడ్ చేసుకో, ఎందుకు బతుకున్నావు అని చెప్పేసి కూడా అవమానకరంగా మాట్లాడడంతోనే తన కూతురు చనిపోయిందని చెప్పేసి కూడా తండ్రి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఆ సృజన్ ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి దర్యాప్తులో అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని చెప్పి పోలీసులు అంటున్నారు.